Welcome to Lata ZAZ online classes. This is class 8 physical science part 4 worksheet 4 of lesson 4. ఎనిమిదవ తరగతి పాఠము బలము. ఈ బలం యొక్క పార్ట్ 4 భాగం 4 ఈ పాఠం చెప్పుకుందాం. అందరికీ లతా ZAZ ఆన్లైన్ క్లాసెస్కి స్వాగతం. మీరు కనుక ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ని నొక్కండి, అప్పుడే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకే, ఇప్పుడు ఇంకా లెసన్లోకి వెళ్తే మనము పార్ట్ 3లో క్షేత్రబలం అంటే ఏంటి, ఫీల్డ్ ఫోర్స్ గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ క్లాస్లో స్పర్శ బలము, కాంటాక్ట్ ఫోర్సెస్ ఏవేవి ఉంటాయో మనం తెలుసుకుందాం. ఓకే, మనకి స్పర్శ బలము మనం రెండు రకాలుగా చెప్పుకున్నాం. ఒకటవది కండర బలము. ఇక్కడ మనం చెప్పుకున్నది ఏంటి, కండర బలము అంటే మన కండరాలను ఉపయోగించే మన రోజు చేసే పనులన్నీ కూడా కండర బలం కిందికే వస్తాయి. ఎగ్జాంపుల్స్గా ఇక్కడ మీకు కొన్ని పిక్చర్స్ మీరు చూస్తున్నారు. ఉదాహరణకి ప్రతిరోజు మనం పళ్ళు తోమడం, స్నానం చేయడం, తినడం, నడవడం, రాయడం, వాహనాలు నడపడం వంటి పనులు చేసినప్పుడు మనం కండర బలాన్ని ఉపయోగిస్తాం. మరి మనకి బలం ఎక్కడి నుంచి వస్తుంది? ఈ బలము మనకి కండరాలు కలుగచేస్తాయి కాబట్టి దీన్ని మనం కండర బలము అంటాము. మానవులైన జంతువులైన తమ అన్ని పనులలో కండర బలాన్ని ఉపయోగిస్తాయి. ఇవి మనం వస్తువులతో ప్రత్యక్షంగా స్పర్శలో మనం ఉండాలి, అంటే వాటిని మనం ముట్టుకొని మాత్రమే పని చేయగలుగుతాం కాబట్టి ఇది ఒక స్పర్శ బలము. కాబట్టి కండర బలం ఏం బలము? ఒక స్పర్శ బలము. ఉదాహరణలు ఏమిటి? ఇవన్నీ కూడా ఏమిటి? పళ్ళు తోమడం కావచ్చు, స్నానం చేయడం, తినడం, నడవడం, రాయడం, ఆటలు ఆడడం, ఇవన్నీ కూడా కండర బలం కిందికి వస్తాయి. See children, if you observe the above pictures, we need muscular force to do some sort of work in our daily life. For example, brushing, bathing, eating, writing, driving, playing. These are all we do from muscular force. So this is known as muscular force. So muscular force can be exerted only through contact with the body, so it is known as contact force. So human beings and animals also use the muscular force to carry out their regular physical activities. So if they are animal or human, they do the works only using of muscular force. So the force which we exert by using our body muscles is known as muscular force. Okay, next ఇక్కడ మనకి మరి కండర బలము అన్నాం. ఈ కండర బలము మనకి ఎలా వస్తుంది అంటే మనకి శరీరంలో ఒకదానికొకటి అంటి పెట్టుకుని ఉన్న అనేక కండర కణాల సముదాయాన్నే మనం కండరం అని పిలుస్తాం. ఈ కండరము వ్యాకోచించి సంకోచించినప్పుడు మనకి ఆ బలం అనేది వస్తుంది. వ్యాకోచము సంకోచాల ద్వారా మనకు ఆ కదలికల్ని మనం నియంత్రించగలుగుతాం. నెక్స్ట్ బలము, తర్వాత బలం ఏమిటి అంటే ఘర్షణ బలము. మరి ఘర్షణ బలము అంటే ఏమిటి, ఇది ఎలా పనిచేస్తుంది అంటే మనం చూడండి, ఒక బాలుని విసిరేసినప్పుడు కొంత దూరం వెళ్ళిన తర్వాత అది ఆగిపోతుంది. మరి దాన్ని ఎవరు ఆపారు, ఎందుకని ఇది ఆగిపోయింది, దీనికి కారణం ఏమిటి? అంతేకాకుండా మనం ఒక సైకిల్ని తొక్కడం ఆపేస్తే కొంతసేపటికి దానంతట అదే ఆగిపోతుంది. మరి ఎలా ఆగిపోతుంది అంటే ఈ బలము ఏదైతే రెండు తలాల మధ్య ఉందో, అంటే రెండు తలాల మధ్య ఉన్న ఒక బలము ఈ చలనాన్ని వ్యతిరేకిస్తుంది. చలనము అంటే కదలడం, ఈ కదలడాన్ని ఆపేస్తుంది, నిరోధిస్తుంది అంటే ఆపేస్తుంది, అందువలన అది ఆగిపోతుంది. మరి ఇలా అన్నిటికీ సమానంగా జరుగుతుందా అంటే కాదు. చూడండి, మీరు ఇక్కడ ఒక బంతిని ఇసుక మీద మనం విసిరేసాం, అలాగే
పాలరాతి బండల మీద అంటే నునుపైన తలం మీద విసిరేస్తాం. ఏది ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది? ఇసుక మీద చాలా తక్కువ దూరం ప్రయాణించి ఆగిపోతుంది. అంటే గరుకైన తలంకి నిరోధించే బలం ఎక్కువగా ఉంది. ఏదైతే ఈ నిరోధించే బలము ఉందో దాన్నే మనం ఘర్షణ బలము అంటున్నాం. అంటే ఒక వస్తువు దాని స్పర్శలో ఉన్న వేరొక వస్తువు ఉపరితలంపై కదులుతున్నప్పుడు దాని చలనాన్ని నిరోధించే బలాన్ని మనం ఘర్షణ బలము అంటాము. ఇది కూడా తగిలి ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుంది కాబట్టి ఇది కూడా ఒక స్పర్శ బలము. See, so what is the muscle? The term muscle refers to multiple bundles of muscle cells held together. So muscles normally arranged in such a way that one group of muscles contracts or shortens, another group of muscles relaxes or expands. So this contracts and expands. By this only we using this muscular force. Okay, so our next force is force of friction. So what is this friction force? If you want to understand well, if you observe a ball rolled on a level ground, it stops after some time. If you stop pedaling a cycle, it also stopped after some time. So what force is stopping these two? So this force of resistance to the motion seems to be more on the rough face than the smooth face. This force which is resistance to the motion is called force of friction. So force of friction means friction is the resistance to the motion of a body over the surface of another body. Friction opposes the relative motion of the two surfaces in contact. So the direction of friction is always opposite to the direction of motion relative to the surface. So this is called force of friction. So which is resisting or stopping the motion, that force is called force of friction. నెక్స్ట్ వన్, ఇక్కడ మనము మరి ఘర్షణ బలము తెలుసుకోవడానికి, ఘర్షణ బలము ఎక్కడ ఎక్కువ ఉంటుంది ఎక్కడ తక్కువ ఉంటుంది తెలుసుకోవడానికి మనం ఇక్కడ ఒక కృత్యం చేస్తున్నాం. ఈ కృత్యంలో మనం ఒక ట్రే తీసుకొని దానికి ఒక చివర ఒక రూపాయి బిళ్ళ, ఒక మంచు ముక్క, ఒక ఎరేజర్ని ఉంచి దీన్ని నెమ్మదిగా పైకి ఎత్తాం. ఏం జరుగుతుంది? మంచు ముక్క త్వరగా జారిపోయింది, రూపాయి బిళ్ళ మెల్లగా వస్తూ ఉంటుంది, కానీ ఎరేజర్ అక్కడే ఉంటుంది, అది జారదు. మరి ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ఈ వస్తువుపై నిరోధం తక్కువ పనిచేసింది, అంటే మంచు ముక్కపై నిరోధం తక్కువ పనిచేసింది కాబట్టి అది చలనంలోకి వచ్చింది. దీనిపై కొంచెం ఎక్కువ పనిచేసింది కాబట్టి అది మెల్లగా జారుతోంది. దీనిపై చాలా ఎక్కువ నిరోధం పనిచేస్తోంది కాబట్టి ఇది అసలు జరగలేదు. మరి ఇలా జరగడానికి కారణం ఏంటి? వాటి యొక్క నునుపుదనం, గరుకుదనం. మనం ఇదే కృత్యాన్ని పుస్తకం, బంతి, పెన్ను, రాయి మొదలైన వస్తువులతో కూడా చేయవచ్చు. అక్కడ కూడా మనకి ఏం తెలుస్తుందంటే గరుగుతలం ఎక్కువగా ఉన్నప్పుడు నిరోధం ఎక్కువగా ఉంటుంది, నునుపుతలం ఎక్కువగా ఉన్నప్పుడు నిరోధం తక్కువగా ఉంటుంది అని మనం నిర్ధారించవచ్చు. మరి ఘర్షణ బలం ఎందుకు మనకి? ఇది లేకపోతే ఏమవుతుంది అంటే చూడండి, మనకి కారు టైర్లకి రోడ్డుకు మధ్య ఘర్షణ బలం లేకపోతే కారు నడపలేము, అదేవిధంగా సైకిల్ నడపలేము, బైక్ కూడా నడపలేము. అంటే ఏ విధమైన చక్రాలు ఉన్నా బండి అయినా సరే మనం ఘర్షణ బలం లేకపోతే నడపలేము. మరి ఘర్షణ బలం లేకపోతే మనం పెన్నుతో రాయలేము, ఎందుకంటే పెన్నుకి పేపర్కి మధ్య ఉన్న ఘర్షణ వల్లనే మనం రాయగలుగుతున్నాం. అదేవిధంగా నల్లబల్లపై కూడా రాయలేం. మరి మనం నడవలేం కూడా, ఎందుకంటే మన పాదానికి భూమికి మధ్య ఉన్న ఘర్షణ బలం వల్లనే మనం నిలబడగలుగుతున్నాం, నడవగలుగుతున్నాం. కాబట్టి ఘర్షణ లేకపోతే మనం బతకడం అనేది చాలా కష్టం అవుతుంది, ఎందుకంటే మనం నడవలేం కాబట్టి.
కాబట్టి ఘర్షణ బలం అనేది జీవరాశుల మనుగడకి చాలా అవసరం. ఈ ఘర్షణ దిశ అనేది ఎల్లప్పుడూ కూడా వస్తువు చలన దిశకు వ్యతిరేక దిశలో ఉంటుంది. అంటే మనం ఏ వైపుకైతే నడుస్తున్నామో దానికి వ్యతిరేకంగా మనం ఆపే శక్తే ఘర్షణ బలము. కాబట్టి ఘర్షణ బలం భూమి మీద తప్పనిసరిగా అవసరం. దానివల్లనే మనం ఈ భూమిపై బతకగలుగుతున్నాము. So see children, to understand the force of friction, here we doing an activity. In this activity, first of all, take a tray, place a small ice cube, eraser and a rupee coin on a line at one end of the tray. So here we are taking this ice cube, rupee coin and eraser. So now slowly lift this end of the tray. So slowly lift the end of the tray. What will happen? These will slide. These three objects will slide. But which one first slide? The ice cube will slide down fast, and after that 1 rupee coin. But the eraser is not moving. So why this is not moving and why this is ice cube going fast? Because of the roughness of the surface. Because of roughness of surface. So here we find that the resistance offered to the motion of object in the plane depends on the smoothness and roughness of the object. If that is more rough, the friction will be more, and that will be smooth, the friction will be less. So if you imagine the world without friction, no, it is not possible to drive a car without no friction between tires and the road, and it is not possible to write with a pen on a paper, and it is not possible to write on a blackboard, and it is not possible to walk on a road without friction. So with friction only we are living here with comfort. So if there is no friction, we can't do all about mentioned things. If there is no force of friction in the world, we cannot imagine the world without friction. It is essential for the survival of mankind and all living things on the earth. So if there is no friction, there is no survival of mankind on the earth. So it is must to the force of friction. By that only we are walking on a road, we are driving car or bike or cycle and anything, and we are writing with that force only. Okay, now we take a look on the assessment or worksheet. ఇప్పుడు మనం వర్క్షీట్ చూద్దాం. వర్క్షీట్లో మన మొదటి ప్రశ్న, కండర బలం వల్ల తీసుకురాగలిగే మార్పులకి 2 ఉదాహరణలు రాయండి. కండర బలం వల్ల మనం ఏమేమి పనులు చేయగలుగుతాం అనేది మనం రాయాలి. ఇక్కడే మనం ఎగ్జాంపుల్స్ ఇచ్చుకున్నాం, చాలా ఎగ్జాంపుల్స్. మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. ఈ పనులన్నీ మనం కండర బలం వల్లనే చేయగలుగుతున్నాం. కాబట్టి మీరు 1వ ప్రశ్నకి ఆన్సర్ ఇది రాయాల్సి ఉంటుంది. ఏమిటి? మనం ప్రతిరోజు పళ్ళు తోమడం, స్నానం చేయడం, తినడం, నడవడం, రాయడం, వాహనాలు నడపడం వంటి పనులు చేసినప్పుడు మనం కండర బలాన్ని ఉపయోగిస్తాం. మరి తర్వాత ప్రశ్న, ఘర్షణ బలంకి 2 ఉదాహరణలు రాయండి. ఘర్షణ బలంకి 2 ఉదాహరణలు మనం చెప్పుకున్నాం కదా, మళ్ళీ ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. సైకిల్ ఆగిపోవడం, ఒక బంతిని దొర్లిస్తే కొంతసేపటికి ఆగిపోతుంది. ఒక బంతిని నేలపై దొర్లిస్తే అది కొంతసేపటికి ఆగిపోతుంది. ఇది ఘర్షణ బలంకి ఒక ఉదాహరణ. సైకిల్ తొక్కడం ఆపివేస్తే అది కొంతసేపటికి ఆగిపోతుంది. సో ఈ 2 కూడా మీరు 2వ ప్రశ్నకి సమాధానంగా రాయాలి. మరి ఇవే ప్రశ్నలు ఒకసారి ఇంగ్లీష్లో కూడా చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, మెన్షన్ ఎనీ 2 examples for muscular force. So this is first question about muscular force. Second question, give any 2 examples for force of friction.
So you have to give example for force of friction. So here there are examples. So see, so for first question you have to write this first point, not from this. Okay, we perform in our daily life like brushing, bathing, eating, writing, driving and walking. You have to exert a force, that is muscular force. So this is first answer. And for second answer, that is force of friction. Examples of force of friction. So this is first point. When a ball is rolled on a level ground, it stops in variably after some time, and if you stop pedaling your bicycle on a level road, you observe that its speed decreasing gradually. So this is second answer. Okay, if you want to write clearly, take a screenshot or pause the video. వీడియోని ఆపి మీరు క్లియర్గా చక్కగా రాసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఘర్షణ బలాన్ని పరిశీలించుటకు చేయి కృత్యానికి కావలసిన పరికరాలు తెలిపి ప్రయోగాన్ని వివరించండి. సో ఇందాకే మనం ప్రయోగం చేసాం, ఒకసారి మళ్ళీ చూద్దాం. ఓకే, ఈ కృత్యంలో మనం ఇక్కడి నుంచి రాసుకోవాలి. ఒక ట్రే తీసుకొని దాని చివరి అంచుల దగ్గర చిన్న మంచు ముక్క, ఎరేజర్ మరియు రూపాయి బిళ్ళ ఒకే వరుసలో ఉంచండి. ఇప్పుడు ట్రేను అదే చివర పట్టుకొని నెమ్మదిగా పైకి ఎత్తండి. ఓకే, మీరు ఇక్కడ వరకు రాసి తర్వాత మీరు ఇది రాయాల్సి ఉంటుంది. పై కృత్యం వలన వస్తువులపై నిరోధం గరుతలంపై ఎక్కువగా, నునుపు తలంపై తక్కువగా ఉంటుందని నిర్ధారించవచ్చు. ఓకే, దాని తర్వాత మీరు రావాల్సింది ఇది. ఓకే, సో మరి సేమ్ క్వశ్చన్ ఇంగ్లీష్ మీడియంలో కూడా చూద్దాం. లిస్ట్ ద రిక్వైర్డ్ మెటీరియల్ టు perform an activity to demonstrate the force of friction and write the procedure. So here this is your activity. So from here, first point, take a tray, place a small ice cube, eraser and rupee coin on a line at one end of the tray. Now slowly lift this end of tray as shown in figure. So you have to draw this figure also. Okay, next, this 8th point you have to write. We find that the resistance offered to the motion of objects in the plane depends on the smoothness and roughness of the objects. So this is your third answer. Next, fourth one. Mention the consequence if there is no force of friction on it. So you already see that what will happen if there is no friction. So you have to write this one. So you have to write it is here you have to write it is not possible to drive a car if there is no friction. Next, second point, it is not possible to write with a pen. It is not possible to write with a piece of chalk. It is not possible to walk on a road. So these 4 points you have to write. Okay, this is fourth answer. సేమ్ క్వశ్చన్, తెలుగు మీడియం. నిత్య జీవితంలో ఘర్షణ లేకపోతే జరుగు పర్యవసనాలు తెలపండి. సో మనకి ఇక్కడ
ఏం జరుగుతుంది ఘర్షణ లేకపోతే? మనం ఇక్కడ ఆల్రెడీ చెప్పుకున్నాం, మళ్ళీ ఇంకొకసారి రాసుకుందాం. చూడండి, ఘర్షణ బలం లేకపోతే ఏం జరుగుతుంది? సో కారు నడపలేము, పెన్నుతో రాయలేము, నల్లబల్లపై రాయలేము, కనీసం నడవలేము. ఇది మీరు రాయాల్సిన 4వ ప్రశ్నకి జవాబు. ఓకే, నెక్స్ట్ తర్వాత ప్రశ్న. ఓకే, MCQs, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. శరీర కండరాలను ఉపయోగించి ప్రయోగించే బలం. శరీర కండరాలను ఉపయోగిస్తే దాన్ని ఏమంటాం మనం? కండర బలము అంటాం. అందుకని బి ఆన్సర్. తర్వాత ప్రశ్న, నిత్య జీవితంలో ఘర్షణ లేకపోతే మాట్లాడలేము, నడవలేము, తినలేము, చదవలేము. ఏ చేయలేము? నడవలేము. దీనికి కూడా బి ఆన్సర్. ఓకే, సేమ్ క్వశ్చన్స్ ఇంగ్లీష్ మీడియం. MCQs, multiple choice questions. The force which we exert by using our body muscles is known as muscular force. So this B is answer, muscular force. And these are not answer because this is friction force, this is gravitational force, this is electrostatic force. Okay, so next one, if there is no force of friction we can't speak, walk, eat, read. Yes, we can't walk, so B is correct answer. So this is your part 4 of lesson force and worksheet 4. If you understood well, like the video, share the video and subscribe the channel.